వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నా బండి ఫుల్ ఇంజన్ హీట్ అయిపోయింది. సర్వీస్ చేయించి జస్ట్ 1 మంత్ అవుతుంది. బండి ఇంకా 15,000 కిలోమీటర్స్ కూడా కాలే, 12,000 కిలోమీటర్కి హీట్ అయిపోయింది. సో ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నా. ఆయిల్ మొత్తం బ్లాక్ వచ్చేసింది, కొంచెం వచ్చింది. అండ్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేస్తే మాత్రం దీని మీద కేటీఎం అని ఉంది చూడండి. బజాజ్ ఇండియన్లో కేటీఎం లోగో. ये क्या है रे अल्ताफ? ऑयल फिल्टर है? नहीं, इसमें क्या है था? ऑयल फिल्टर. ऑयल फिल्टर. That's DTSI, but here we can see KTM. కేటీఎం. నా బండి ప్రాబ్లం అయితే సాల్వ్ కాలే, అందుకే ఫైనల్గా మళ్ళీ సర్వీస్ సెంటర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. ఇడైతే పల్సర్ NS200, RS 200 ఇంకా కేటీఎం బైక్స్ కూడా ఉన్నాయి. మీకు తెలిసిందే ఈ లిక్విడ్ కూల్డ్ ఇంజన్స్ అన్ని సేమ్ ఇంజన్ ఉంటాయి, కేటీఎం ఇంజన్స్ కానీ బజాజ్ ఇంజన్స్ కానీ. అందుకే ఇక్కడ కేటీఎం బండ్లు కూడా ఉన్నాయి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నా బండి ఫుల్ ఇంజన్ హీట్ అయిపోయింది. సర్వీస్ చేయించి జస్ట్ 1 మంత్ అవుతుంది. బండి ఇంకా 15,000 కిలోమీటర్స్ కూడా కాలే, 12,000 కిలోమీటర్కి హీట్ అయిపోయింది. సో ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నా. ఆయిల్ మొత్తం బ్లాక్ వచ్చేసింది, కొంచెం వచ్చింది. అండ్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేస్తే మాత్రం దీని మీద కేటీఎం అని ఉంది చూడండి. బజాజ్ ఇండియన్లో కేటీఎం లోగో. ये क्या है रे अल्ताफ? ऑयल फिल्टर है? नहीं, इसमें क्या है था? ऑयल फिल्टर. ऑयल फिल्टर. That's DTSI, but here we can see KTM. కేటీఎం. నా బండి ప్రాబ్లం అయితే సాల్వ్ కాలే, అందుకే ఫైనల్గా మళ్ళీ సర్వీస్ సెంటర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. ఇడైతే పల్సర్ NS200, RS 200 ఇంకా కేటీఎం బైక్స్ కూడా ఉన్నాయి. మీకు తెలిసిందే ఈ లిక్విడ్ కూల్డ్ ఇంజన్స్ అన్ని సేమ్ ఇంజన్ ఉంటాయి, కేటీఎం ఇంజన్స్ కానీ బజాజ్ ఇంజన్స్ కానీ. అందుకే ఇక్కడ కేటీఎం బండ్లు కూడా ఉన్నాయి.